అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశించిన వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుని ఇందులో ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటున్నాము. ఇక్కడ ఈ కాళహస్తీశ్వర శతకాన్ని రాసినటువంటి ఈ దుర్జటి మహాకవి చెప్తాడు, వీడన్ బబ్బిన ఎప్పుడున్ దమసుతులు విన్నప్పుడున్ బొట్టలో కూడున్నప్పుడు విలాసములు పై కొన్నప్పుడున్ గాయకులు పాడంగా వినినప్పుడున్ జలుగు దంభప్రాయ విశ్రాణ వక్రీడాశక్తుల నేను చెప్పవలను శ్రీకాళహస్తీశ్వర అని చెప్పేసని ఈ యొక్క కాళహస్తీశ్వర శతకంలో ఈ యొక్క దూర్జటి కవి ఆ శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టుగా దూర్జటి పలుకుల కేలకలిగను అని చెప్పేసని ఇంత మధురాతి మధురమైనటువంటి ఈ పద్యాన్ని చెప్పటం జరిగింది. కాళహస్తీశ్వరుడు చెప్పినటువంటి దీంట్లో ఏంటంటే, ఈ యొక్క పిల్లలు తమ మాట వింటున్నప్పుడు యుక్త వయసు వచ్చిన సరే తమ కడుపున పుట్టినటువంటి పిల్లలు ఆ తల్లిదండ్రుల మాట వింటున్నప్పుడు హాయిగా పొట్ట నిండుగా ఆ భోజనం చేసి మనకు ఒక సామెత చెప్తూ ఉంటారు, చద్దన్నం తిన్నమ్మ మొగుడాకలు ఎరగదు అని చెప్పేసాను. అలాగా కడుపు నిండిన వాడికి గారెలు కూడా చేయదు అని కూడా ఒక ప్రత్యేకంగా ఒక సామెత చెప్తారు. అలాగే ఈ పొట్ట లోపల ఈ యొక్క భోజనం అనేటువంటి కూడు పొట్ట నిండుగా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడేటువంటి మాటలు వేరుగా ఉంటాయి. విలాసవంతమైనటువంటి ఈ యొక్క గాయకులు పాడుతూ ఉంటే ఆ పాటలకి బాగా వీళ్ళు ఆకర్షితులైపోయినట్టుగా, ఇక వీళ్ళకే సంగీతం అంతా వచ్చేసినట్టుగా తల లూపుకుంటూ కాళ్ళు ఆడించుకుంటూ ఈ యొక్క స్థితిలో వీళ్ళు కూర్చుంటారు. కాళహస్తీశ్వర, ఇదే ఆ పిల్లల మాట వినప్పుడు ఆ ఒక్క ఆకలి కడుపుతో ఉన్నప్పుడు అప్పుడు ఈ గాయకులు పాడితే అప్పుడు ఆ పాటల్ని విని ఆనందించేటువంటి స్థితిలో ఉంటే అదయ్యా నిజమైనటువంటి ఆనందము. అంత తప్పితే వీడన్ బబ్బిన ఎప్పుడు దమసుతులు విన్నప్పుడు బట్టలో కూడున్నప్పుడు విలాసములు పై కొన్నప్పుడు గాయకులు పాడంగా వినినప్పుడు జలుగు దంభప్రాయ విశ్రాడవ క్రీడాశక్తుల నేమి చెప్పవలను శ్రీకాళహస్తీశ్వర. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళ గురించి ఏం చెప్తాము? జీవితం అంటే ఇదే జీవితము, ఇదే ఆనందమయకరమైనటువంటి జీవితం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ ఒక క్రీడాశక్తులలో అన్నట్టుగాను ఆనంద కేలికల్లో తేలియాడుతూ విలాసాల్లో తేలియాడుతూ ఆ కర్పూర తాంబూలాలు వేసుకుంటూ మేమే చాలా గొప్ప, మాకే ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించాడు, మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం మూలంగా మాకు ఇవన్నీ వచ్చాయి అని చెప్పేసని డంబాచారాలు పలుక్కుంటూ ఎదురుకుండా ఉన్నటువంటి వాడిని హీనంగా చూస్తూ ఈ ఒక్క దీంట్లో ఒక చిన్న ఇది చెప్తారన్నమాట. ఒక పండితుడు ఒక రోజు నాడు భోజ మహారాజు దగ్గరికి వచ్చి
ఆ కాళిదాసు గారిని నాకేదైనా భోజ మహారాజు గారి చేతన ఒక బహుమతి ఇప్పిస్తే ఈ యొక్క బీద బ్రాహ్మణునైనటువంటి నాకు ఈ బీదతనము పోయి మీ పేరు చెప్పుకొని నేను 4 మెతుకులు తినేటువంటి పరిస్థితి నాకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క కాళిదాసు మహాకవీంద్ర నా ఈ యొక్క సహాయాన్ని చేసి పెట్టి నన్ను ఆదుకోండి అని చెప్పేసి ఆ బీద వ్యక్తి ఆ యొక్క కాళిదాసును అడగటం తటస్థించింది. అప్పుడు ఆ యొక్క కాళిదాసు నీవేవైనా రాజును చూడటానికి ఏవైనా తీసుకొచ్చావా అని ఆ వచ్చిన అతన్ని అడగటం తటస్థించింది. రాజుల దగ్గరికి, దేవుడి దగ్గరికి, గురువు వద్దకి, పిల్లల వద్దకి వెళ్ళేటప్పుడు, అలాగే భార్య వద్దకి కూడా వెళ్ళేటప్పుడు ఏవైనా ఒక విలువైనటువంటి వస్తువులను తీసుకెళ్ళాలి అనేటువంటి సామెత ఒకటి చెప్తూ ఉంటారు. గురువుగారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏవైనా పట్టుకెళ్తే ఆయన దగ్గరకు వచ్చేటువంటి శిష్య పరంపరంతటికి కూడా వీటిని వితరణ చేయటం మూలంగా ఆ పట్టుకెళ్ళినటువంటి వ్యక్తికి దాని మూలంగా మంచి పేరే వస్తుంది తప్పితే గురువుగారికి ఇచ్చినంత మాత్రం చేతనే దాని మూలంగా వచ్చేటువంటిది ఏమీ ఉండదు. అలాగే రాజుకి ఏదైనా సమర్పిస్తే ఆ రాజుకు సమర్పించినటువంటివి మళ్ళీ తిరిగి ప్రజలకే ఉపయోగపడతాయి. కాబట్టి అలా కూడా రాజుకి ఇవ్వటం మూలంగా వాటికి ఒక మంచి ఖ్యాతి వస్తుంది. అలాగే దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆ ఒక్క దేవతా విగ్రహాలను చూడటానికి వెళ్ళేటప్పుడు ఏవైనా పళ్ళు పలహారాలు తీసుకుని వెళ్ళి ఆ మధురమైనటువంటి వాటిని ఆ ఒక్క గుడిలో సమర్పిస్తే ఈ ఒక్క గురువుగారికి ఇస్తే ఎంతో, అలాగే దేవాలయంలో ఇచ్చినా కూడా ఆ ఇచ్చిన పళ్ళని వాటిని ఆ పూజారి గారు ఆ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది అనేటువంటి వాటిని చెప్తూ భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉచ్చి చేతులతో కాకుండా భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏవైనా తీసుకువెళ్తే ఆవిడ మిమ్మల్ని చాలా ఆదరంగా కుటుంబానంతటినీ కూడా మీరు తీసుకెళ్ళిన వస్తువులు ఆ పిల్లలకి కూడా ఇచ్చి మీ నాన్నగారు తీసుకొచ్చారు అనేటువంటి దీంట్లో ఎంతో ఘనంగా ఆ ఒక తండ్రిని పొగడటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క కాళిదాసు చెప్పి మీరేమైనా తీసుకొచ్చారా అని చెప్పేసి అడిగితే, అయ్యా నేను ఇక్కడ బీదవాడిని, నేను ఏమీ తేలేదు అనేటువంటి విషయాన్ని ఆ ఒక బీద వ్యక్తి చెబితే ఆ నడిచి రాజప్రసాదానికి వెళ్తూ మధ్యలో ఒక చెరుకు బండి వాడి దగ్గర ఆ చెరుకు ముక్కల్ని నరికించి ఆ చెరుకు ముక్కలన్నీ కూడా ఒక గుడ్డలో కట్టి వాటిని తీసుకుని ఆ వెనకాతలరా అని చెప్పేసి ఆ ఒక కాళిదాసు గారు ఆ భోజ మహారాజు తాలూకు ఆస్థానంలోకి వెళ్ళటం జరిగింది. అప్పుడు ఈ బీదవాడు కూడా ఆ కాళిదాసు గారు వెనకాతల వెళ్ళినప్పుడు ఈ యొక్క కాళిదాసు ఆ భోజ మహారాజును స్తుతిస్తూ, స్వామి మీరెంతో చాలా గొప్పవాళ్ళు, ఈ వచ్చిన వ్యక్తి కడు బీదైనటువంటి వాడు, బీదవాడు తమ దర్శనానికి వస్తూ కూడా ఏ విధమైనటువంటి పదార్థాలని కూడా తీసుకురాలేనటువంటి తన బీదతనాన్ని వ్యక్తపరిచేటప్పటికీ నేను ఇవి ఇచ్చి తీసుకురమ్మన్నాను అని చెప్పేసి ఆ ఇచ్చినటువంటి చెరుకు ముక్కల గురించి చెప్పకుండా ఇవి ఇచ్చి తీసుకురమ్మన్నాను అని చెప్పేసి అన్నప్పుడు ఆ బీద బ్రాహ్మణుడు ఆ మూట విప్పటం జరిగింది. కాళిదాసు గారి మీద ఉన్నటువంటి కోపంతో ఈ యొక్క దండి వీళ్ళందరూ కూడా కవిర్దండి కవిర్దండి భవభూతి పండిత అని చెప్పేసి ఈ యొక్క మిగిలినటువంటి కవులు ఈ యొక్క కాళిదాసుని ఇబ్బంది పెట్టాలనుకుని చెప్పేసి ఆ మధ్యలో
ఆ ఒక్క బీద బ్రాహ్మణుడు అన్నట్టుగా అతను కూర్చుని ఉన్నప్పుడు ఆ మూట మార్చేసి కాలిపోయినటువంటి కట్టె పుల్లల్ని తీసుకొచ్చి అందులో పెట్టడం జరిగింది. అది తెలియని బ్రాహ్మణుడు ఈ ఒక్క మూట విప్పి చూపించేటప్పటికీ ఆ కాలిపోయినటువంటి కట్టె పుల్లలు ఉండటం అక్కడ చూడటం ఆ రాజైనటువంటి భోజ మహారాజుకి సభికులకి అందరికీ కూడా అది తటస్థించింది. రాజతాలూకు భవనాలలో వాళ్ళు ఆనందకరమైనటువంటివి సుగంధ ద్రవ్యాలు మంచి పూలు ఇలాంటివి చూడాలి తప్పితే అలాంటివి చూసినప్పుడు మాత్రమే వాళ్ళకి మంగళకరం అని చెప్తారు. అమంగళంగా ఈ శవాల్ని చూడటం కానీ ఈ ఒక సగం కాలినటువంటి ఈ కర్ర పుల్లల్ని చూడటం కానీ ఇలాంటి అమంగళకరమైన వస్తువులను చూడకూడదు రాజు అనేటువంటి ఒక ఆచారాన్ని ఆ కాలంలో లోకాచారంగా ఉండేటువంటిది. అటువంటి పరిస్థితిలో ఈ కాలిపోయినటువంటి ఈ ఒక కర్రల్ని తీసుకుని వచ్చి ఆ భోజ మహారాజు ఎదురుకుండా ఈ ఒక్క బీదవాడు ఆ ఒక్క మూట విప్పేటప్పటికీ అందులో ఈ కాలిపోయినటువంటి పుర్రలు ఉండేటప్పటికల్లా కాళిదాసు కూడా ఒక్కసారి అవాక్కయ్యి ఇలాంటి అమంగళకరమైనటువంటివి ఎలా వచ్చాయి అని చెప్పని ఒక నిమిషం ఆలోచించి కాళిదాసు కాళీ ప్రసన్నుడు అవటం మూలంగా వెంటనే ఆ సంభ్రమాచర్యాలో నుంచి తేరుకుని భోజ మహారాజా, శ్రీకృష్ణుడు అర్జునుడు విహారయాత్రకు వెళ్ళినప్పుడు అగ్నిదేవుడు వచ్చి కాండవనాన్ని దహించాలి అని చెప్పేసి అడిగినప్పుడు మేము ఏ అస్త్రాలతో కూడా రాలేదు కనుక నీవు కాండవనం దహించేటప్పుడు మేము నీకు ఎలా సహకరించగలము అని చెప్పేసని ఆ అగ్నిదేవుడిని అడిగినప్పుడు ఆ అగ్నిదేవుడు అర్జునుడికి గాంధీవము అక్షయ చూర్ణాన్ని ఇస్తూ శ్రీకృష్ణునికి సుదర్శన చక్రాన్ని ఇస్తూ అర్జునుడికి ఒక గొప్ప రథాన్ని కూడా ఇవ్వటం తటస్థించింది. ఇన్ని తీసుకున్నటువంటి ఈ ఒక నరనారాయణులైనటువంటి ఈ ఒక అర్జునుడు శ్రీకృష్ణుడు కూడా ఆ ఒక కాండవనాన్ని దహించిన తర్వాత అగ్నిదేవుడు ఆ ఒక దహనంలో మిగిలిపోయినటువంటి ఇంకా కాలి మిగిలిపోయినటువంటి శకలాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టెపేళ్ళు అన్నట్టుగా ఆ వృక్షాల తాలూకు వీటిని ఆ ఒక అగ్నిహోత్రుడు కూడా దహించలేకపోయాడు. మొత్తం వనాన్నంతా దహించేశాడు, కానీ పూర్తిగా ఒక్క చెట్ల మొదళ్లతో సైతం ఉన్నట్టుగా అతను దహింపలేకపోయాడు. అంత నరనారాయణులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అంత అర్జునుడే అతనికి అంత సహాయం చేస్తే ఆ కాండవనాన్ని పూర్తిగా దహనం చేయలేకపోయాడు. అటువంటి దహనం చేయలేని పరిస్థితిలోనే తక్షకుడు అనేటువంటి వాడు తన తల్లితో సహితం ఉన్నట్టుగా తప్పించుకోవటానికి ప్రయత్నించి తన తల్లి అందులో పడి ఆ ఒక అగ్నిలో పడి చనిపోవటం జరిగింది. తక్షకుడు మాత్రం తప్పించుకుని పారిపోయాడు. ఆ పారిపోయినటువంటి వాడు ఇంద్రుణ్ణి శరణిజొచ్చాడు. అంటే అంత బలవంతులైనటువంటి శ్రీకృష్ణార్జునులే ఆ ఒక కాండవనంలో నుంచి ఏ ఒక్క ప్రాణిని కూడా బయటికి వెళ్ళనీయకుండా కాపాడలేనటువంటి పరిస్థితిలో ఆ కాండవనాన్ని ఈ ఒక అగ్నిదేవుడి దహించానని చెప్పి అనుకుంటున్నాడు, కానీ తక్షకుడు తప్పించుకుని ఇంద్రుడి తాలూకు స్నేహితుడి తక్షకుడు తప్పించుకుని పారిపోయాడయ్యా. కనుక మహారాజా, ఈ యొక్క బీదతనం అనేటువంటి ఈ యొక్క కాండవనం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ దరిద్రం అనేటువంటి కాండవనాన్ని ఎంత అగ్నిహోత్రుడైనా కూడా దహించలేక ఇలా కట్టెపుల్లలు సహంకాలు ఉన్నటువంటి మాదిరిగా ఉన్నాయి. ఇటువంటి బీదతనాన్ని భోజ మహారాజైనా సరే వీటిని పూర్తిగా దహించి ఈ యొక్క బీదతనాన్ని పారదోలగలుగుతారా అనేటువంటి దానికి
ఈ బీదవాడైనటువంటి ఈ వ్యక్తి మీకు ఇటువంటి కానుక తీసుకురావటం జరిగింది. ఎంత గొప్ప భగవంతుడైనా సరే ఈ దరిద్రాన్ని పాలదోలటానికి వాళ్ళకి చేత కావటం లేదు అనేటువంటి విషయాన్ని ఈ బీద బ్రాహ్మణుడు తన మనసులో మాట మీకు చెప్పటానికి ఇలా తీసుకొచ్చాడు అని ఈ విషయాన్ని చెప్పగానే ఆ యొక్క కాళిదాసు మాటలు విన్నటువంటి భోజమహారాజు నిజంగా ఇందులో ఇంత భావన ఉన్నదా అనేటువంటి విషయాన్ని, భావభూతిని ఈ యొక్క మిగిలినటువంటి పండితుల్ని, ఈ యొక్క కవులని అడిగేటప్పటికీ వాళ్ళు కూడా నిజమే మహారాజా, ఖాండవ్వనాన్ని దహించినటువంటి ఆ అగ్నిదేవుడు తక్షకుడు తప్పుకుని వెళ్ళిపోతున్నా ఏమీ చేయలేకపోయాడు. తన తల్లి మాత్రమే అందులో పడి కాలి చనిపోయింది. తన తల్లి ఏం చెప్పిందంటే, తక్షక నిన్ను నేను మింగుతాను, పై శరీరం అంతా కూడా నాది కాలిపోతుంది, నువ్వు బ్రతుకుతావు అని చెప్పేసంటే, లేదు నాకు ఎగరటం వస్తుంది కాబట్టి నా తోక పట్టుకో, నిన్ను నేను బయటికి తీసుకెళ్తానని చెప్పేసరి చెప్పటంతో ఆ తక్షకుడి తోక పట్టుకున్నటువంటి ఆ తల్లి ఆ ఒక అగ్ని కీళ్ళల్లో నుంచి తప్పుకోలేక ఆ అగ్నిలో పడిపోయి చనిపోయింది. కానీ తక్షకుడు మాత్రం తప్పించుకుని ఆ ఇంద్రుణ్ణి ఆశ్రయించటం మాత్రం జరిగిన మాట వాస్తవమే. స్వామి కాళిదాసు గారు చెప్పినటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి తప్పు లేదు. ఆయన అన్నట్టుగా పూర్తిగా ఖాండవనమే దహించబడి ఉన్నట్టయితే అందులోంచి ఏ జీవి కూడా తప్పించుకోవటానికి వీలు లేకుండా ఉండేటువంటిది. ఆ మొదళ్ళు కాలకుండా ఆ అగ్నిదేవుడు ఆ ఒక ఖాండవనాన్ని దహిస్తే ఆ మొదళ్ళు మాత్రం మిగిలిపోయిన మాట వాస్తవమేను. అవి సగం కాలి సగం కాలక అన్నట్టుగా ఉండిపోయినటువంటి మాట వాస్తవమేను అని చెప్పేసని ఈ నవరత్నాలు కలిగినటువంటి ఈ కవులు కూడా చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఆ భోజమహారాజు ఎవరక్కడా అని చెప్పేసని ఆ బ్రాహ్మణుడికి కావలసినటువంటి ధనాన్నంతటినీ కూడా ఇచ్చి పంపించడం జరిగింది. అలాగే ఇక్కడ విషయ పరిజ్ఞానం ఏంటంటే, దూర్జటి మహాకవి చెప్తున్నటువంటిది, రాజుల తాలూకు ఆదరణలోనూ లేకపోతే ఏ ధనవంతుల తాలూకు ప్రాబల్యంలో వాళ్ళ తాలూకు అండదండలు చూసుకుని బ్రతికేటువంటి వాళ్ళకి కడుపు నిండా కూడా కూడు ఉండి, అంటే భోజనం చేసేందుకు సదుపాయాలు ఉండి విలాసవంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతూ వాళ్ళ తాలూకు పిల్లలు అంత డబ్బు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ ఒక తల్లిదండ్రుల మాట వింటూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క మధురమైనటువంటి గాయకులు పాడుతూ ఉంటే ఆనంద డోలికలలో తేలుతూ ఉన్నటువంటి వాళ్ళ తాలూకు వైభవాన్ని ఏమని పొగుడుతాము? ఇటువంటివి లేనప్పుడు కదా వాళ్ళ గురించి ఆలోచించవలసినటువంటి విషయము. ఆ కాళిదాసు ఆ బీదవాడికి ఎలాగైతే ఆ ధనాన్ని ఇప్పించాడో అలాగే శ్రీకృష్ణదేవరాయల తాలూకు ప్రాబల్యంలో ఉన్నటువంటి మేము ఇటువంటి కాళహస్తీశ్వర శతకాలని వీటిని రాసి ఆ యొక్క రాజుకు అంకితం చేసి ఎన్నో వెలలేనటువంటి కానుకలు తీసుకున్నటువంటి నాలాంటి ఈ అష్టదిగ్గజాలకి అందులో ఒక్కడినైనటువంటి నాకు ఈ కుష్ఠవ్యాధి సంభవించి, కాళహస్తీశ్వర ఇప్పుడు నీవు తప్పితే నాకు వేరే దిక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పడిందయ్యా. శ్రీకాళహస్తీశ్వర నేను ఏమని చెప్పవలను? ఒకప్పుడు ఎంత రాజవైభవాన్ని అనుభవిస్తూ ఇటువంటి క్రీడలలో తేలుతూ ఇటువంటి గాయకులు పాడుతూ ఉంటే, ఎటువంటి కవులు వచ్చి తమ తాలూకు కవిత్వాలను వినిపిస్తూ ఉంటే ఎంతో ఆనందంగా వింటూ మురిసిపోయేటువంటి ఆనందంలో ఉండేటువంటి నేను ఈనాడు ఈ కుష్ఠవ్యాధి అనేటువంటిది సంక్రమించి సభకి వెళ్ళలేక, రాజ ఆదరణ పొందలేక, కడుపు నిండా కూడు కూడా లేకుండా నీ యొక్క కాళహస్తి అనేటువంటి దాన్ని దర్శించటానికి ఎక్కడ ఈ యొక్క కృష్ణదేవరాయల తాలూకు రాజ్యము, ఎక్కడ నీ ఉన్నటువంటి కాళహస్తి, ఇంత దూరము కాలినడకన వస్తూ ఈ అన్నపానాదులనేటువంటి వాటికి కరువై నోచుకోకుండా
నీ దగ్గరికి వస్తున్నటువంటి నన్ను నీవు కాకుండా వేరే వాళ్ళు బ్రోవగలరా? నీవు తప్పితే నాకు వేరే వాళ్ళ దిక్కేముందయ్యా? ఇప్పుడు ఆ శ్రీకృష్ణదేవరాయలు వచ్చి నాకు సుఖంగా నాకు భోజనం పట్టలేడు, ధనాన్ని ఇవ్వలేడు, ఏమీ చెయ్యలేడు. కాబట్టి శ్రీకాళహస్తీశ్వర, నీవు తప్పితే నన్ను కాచేటువంటి వాడు, నన్ను రక్షించేటువంటి వాడు ఎవడున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కాళహస్తీశ్వర శతకంలో ఈ దుర్జటి మహాకవి ఈ యొక్క పద్యంలో ఈ యొక్క కాళహస్తీశ్వర శతకంలో చెప్పడం జరుగుతున్నటువంటిది అన్నమాట. వీడన్ బల్చిన ఎప్పుడు ధనసుతులు విన్నప్పుడు, బొట్టలో కూడున్నప్పుడు, విలాసములు పై కొన్నప్పుడు, గాయకులు పాడంగా వినున్నప్పుడు, జేలంగు దంభప్రాయ విశ్రాణ వక్రీడాశక్తులు ఏమి చెప్పవలనో శ్రీకాళహస్తీశ్వర అని చెప్పేసని, ఇవన్నీ సుఖంగా ఉన్నప్పుడు ఇంకేం చెప్పడానికి ఉంటుంది విలాసవంతమైనటువంటి జీవితంలో అని చెప్పేసని ఈ యొక్క దూర్జటి మహాకవి ఈ యొక్క విషయాన్ని మనకి చెప్పటం జరుగుతున్నటువంటి విషయము. కిందటిసారి దూర్జటి మహాకవి ఆ యొక్క కాళహస్తీశ్వరుని దర్శించుకుని ఈ యొక్క పూజా విధానంలో ఇవన్నీ ఎలా ప్రవేశించాయి అనేటువంటి విషయాన్ని మనకి చెప్పటం ప్రారంభించారు. ఈ ఒక అతిథులకు చేసేటువంటి పూజా విధానం ఏదైతే ఉందో ఆ ఒక అతిథులకు చేసేటువంటి పూజా విధానాన్నే ఈ ఒక్క దేవతామూర్తులకి కూడా మనం ఆచరించేటువంటి కార్యక్రమంలో ప్రవేశపెట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనకు ఆ కాళహస్తీశ్వరుడు ఎదురుకుండా కూర్చుని ఈ దుర్జటి మహాకవి ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్పటం జరిగింది. అలాగే ఇక్కడ ఇవి ఎలా అపభ్రంశమైపోయినాయి అనేటువంటి వాటికి కూడా ఈ దుర్జటి మహాకవి చాలా చక్కగా చెప్పటం జరుగుతున్నటువంటి విషయము. కాళహస్తీశ్వర, నిన్ను ఈశ్వరుడుగా నిన్ను తలంచి ఆ ఒక్క విజయనగర సామ్రాజ్యం నుంచి నేను ఇక్కడికి ఆ కృష్ణదేవరాయల సామ్రాజ్య నగరమైనటువంటి ఆ విజయనగరం నుంచి ఈ కాళహస్తి వరకు కూడా వచ్చినటువంటి నాకు ఈ ప్రయాణ కాలంలో తెలిసిన విశేషం ఏంటంటే, కాళహస్తి వస్తే ఈ ఒక్క స్వర్ణముఖి నదిలో నేను స్నానం ఆచరించినప్పుడు ఈ కుష్ఠవ్యాధి పోయి ఈ యొక్క కాళహస్తిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు నాకు పరమేశ్వరుడుగానే కనిపించాడు తప్పితే విగ్రహ రూపంలో నాకు ఏమాత్రము కూడా గోచరించలేదు. అది నా ఒక మనోభావనలో ఉన్నటువంటిది. ఇది రాను రాను ఈ మనోభావనలో ఉన్నటువంటి ఈ యొక్క దేవతామూర్తులన్నింటినీ కూడా తీసుకుని ఈ పూజించాలి అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ ఈ మహన్యాసము అనేటువంటి ఒక దాన్ని తీసుకుని మానవ శరీరంలో ప్రతి అంగంలోకి కూడా నిన్నే కదయ్యా పూర్తిగా నింపుకునేటువంటిది. అంగుష్టాభ్యాం నమః అని చెప్పేసి అంగుష్టంతో ప్రారంభించినప్పుడు ఈ అంగుష్టంలోకి నిన్నే కదా ఆవాహనించేటువంటిది. కరతలకరభ్యాం నమః అంటే నా తాలూకు చేతుల్లోకి మొత్తం అంతా నీవే కదా వచ్చేటువంటిది. అంటే నిన్ను పూజించాలి అంటే మానవ శరీరంతో పూజించటం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయము. ఈ మహన్యాసము అనేటువంటి దానిలోకి ఈ మానవ శరీరంలోకి నీ తాలూకు దైవత్వాన్ని నేను ఆపాదించుకుని మాత్రమే నిన్ను పూజించగలుగుతున్నాను. నిన్ను ఆపాదించుకోకుండా, నిన్ను నాలోకి ఆహ్వానించుకోకుండా, నిన్ను నాలోకి కలుపుకోకుండా నేను నిన్ను పూజించలేకుండా ఉన్నాను. శివుడిగా నిన్ను మహేశ్వరుడిగా నిన్ను పూజించే ముందు నేను శివుడినైన తర్వాత మాత్రమే నిన్ను నేను పూజించటం జరుగుతోంది. కాళహస్తీశ్వర, ఇటువంటి వాటికి వచ్చేటప్పటికీ ఈ ఒక్క విగ్రహాలనేటువంటి వాటిని తీసుకుని ఈ విగ్రహాలలో తీసుకోవలసిన వాటిల్లో
ఈ యొక్క 8 రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క చిత్రపటాలని కానీ, లేకపోతే ఈ నీరు పోసినప్పుడు కానీ, ఈ యొక్క ద్రవ పదార్థాలు వేసినప్పుడు కరిగిపోయేటువంటివి కాకుండా, కరగకుండా ఉండి గట్టిగా ఉండేటువంటి శిల లాంటివి, ఈ యొక్క లోహంతో చేయబడినటువంటివి, ఏ లోహమైనా కానీ లోహంతో చేయబడినటువంటివి, చెక్కతో చేయబడినటువంటివి అనేటువంటిది ఆ ఒక జగన్నాథంలో ఉన్నటువంటి పూరీ జగన్నాథ స్వామిని చెక్కతోనే చేశారు. కాబట్టి అటువంటి వాటన్నింటినీ కూడా కలుపుకుని ఈ మట్టితో మృత్తిక అనేటువంటి వాటిల్లో ఈ సహస్రలింగార్చన అనేటువంటి దాన్ని చేసేటప్పుడు ఆ మట్టితో పాటు ఒక బియ్యపు గింజను కూడా దానికి అద్ది అది విడిపోకుండా గట్టిగా ఉండేటట్టుగా ఆ పూజ అంతా అయ్యేంత వరకు కూడా అది గట్టిగా ఉండాలి, విడిపోకూడదు. ద్రవ పదార్థమైనటువంటి ఈ నీళ్లు ఇవి పోస్తున్నప్పుడు అనేటువంటి దానికి ఆ బియ్యపు గింజల్ని అద్ది ఆ ఒక్క మృత్తికతో ఆ లింగాకృతిలో పాలకాయల్లాగా మేక పంటయో అని చెప్పేసి నేను చెప్పినటువంటిది ఏంటంటే, ఈ మృత్తికతో చేసినటువంటి ఈ యొక్క విగ్రహాలు ఎలా ఉంటాయో మేక పంటలాగా ఉంటాయి అనేటువంటి దానికి నేను కాళహస్తీశ్వర నా ఒక కాళహస్తీశ్వర శతకంలో నీకు చెప్పడం జరిగింది. నిన్ను ఏ రూపంగా కొలవాలి? మోకాల, లేకపోతే ఒక స్త్రీ రూపంలోన, లేకపోతే ఒక స్త్రీ తాలూకు చన్ను తాలూకు మన రూపంలోన, లేకపోతే ఇంక నిన్ను ఎలా కొలవాలి? ఒక మేక తాలూకు పెంటగా ఉన్నటువంటి ఆ ఒక వీటిలాగా నిన్ను కొలవాలా అన్నటువంటిది. ఎందుకంటే ఈ మృత్తికతో చేసినటువంటి ఈ లింగాలు చూడటానికి మేక తాలూకు ఆ ఒక మల పదార్థంలాగానే ఉంటున్నాయి. అలాగే ఈ మృత్తికతో చేసినటువంటి ఈ లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క స్త్రీ తాలూకు చను మొనలలాగా ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ నీవుగా చెప్పినటువంటిది. ఆ ఒక రాజు చేసినటువంటి పూజని నీవు ఆ ఒక్క స్త్రీ ఒక్క తాలూకు చన్నుకే పూజ చేస్తే నువ్వు ఆనందించినటువంటి వాడివి. ఇటువంటి నిన్ను పూజించటానికి ఈ యొక్క శాస్త్రపఠనమైనటువంటి ఈ యొక్క మహన్యాసపూర్వకమైనటువంటి నమక చమకాదులతో పూజిస్తూ, ఈ యొక్క మంత్రపుష్పాలతోనూ ఈ యొక్క వేదోక్తంగాను పూజించేటువంటి నీకు ఆఖరికి చివరి స్థితికి ఎటువంటి పరిస్థితికి వచ్చేసిందంటే, కాళహస్తీశ్వర ఈ యొక్క పూజలన్నింటినీ కూడా ఈ కాలంలో అపభ్రంశం చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ యొక్క పూజలను ఆచరించేటువంటి పరిస్థితికి వచ్చేసిందయ్యా. నిన్ను ఎలా పూజించాలో కూడా తెలియకుండా వచ్చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నీకు చెయ్యవలసినటువంటి ఈ పాలాభిషేకము, నెయ్యాభిషేకము, తేనాభిషేకము అనేటువంటి ఈ యొక్క అభిషేకంలో మహాన్యాసపూర్వకంగా చేసేటువంటి నమక చమకాదులతో చేసేటువంటి నీకు చెయ్యవలసినటువంటి ఈ పూజలని ఒక స్త్రీమూర్తి విగ్రహాలని కానీ, లేకపోతే ఒక విష్ణు విగ్రహం అని కానీ, లేకపోతే ఒక అయ్యప్ప విగ్రహం అని కానీ, ఒక సుబ్రహ్మణ్య విగ్రహం అని కానీ, లేకపోతే ఒక విఘ్నేశ్వర విగ్రహం అని కానీ, ఈ తేడాలు ఏవి తెలియకుండా వీళ్ళ పరిస్థితి ఎలాగైపోయిందంటే, ఏ రూపంబున దీనికి వెళ్తూ అన్నట్టుగా పోని శివుడుగా నిన్ను ఆరాధిస్తూ నీవు నిర్వికార రూపుడివి, లింగాకృతిలో ఉన్నావు అని చెప్పేసి నిన్ను ఆరాధించేటువంటి పరిస్థితిలో లేకుండా ఈ అభిషేకాలన్నీ కూడా ఏ విగ్రహం కనిపిస్తే ఆ విగ్రహానికల్లా చేసేసి ఇది అపభ్రంశం చేసేస్తున్నారయ్యా. అదే కాకుండా ఈ ఒక్క కుంకుమని, ఈ ఒక్క చందనాన్ని, వీటిని నీళ్ళల్లో కలిపేసి పోసేసి వాటిని ఎందుకు పనికిరానటువంటి ద్రవ్య పదార్థాలుగా తయారు చేస్తున్నారు తప్పితే, ఆ పొడిగా వేసినటువంటి ఆ ఒక విభూది చందనాన్ని చక్కగా నీకు అర్పించిన తర్వాత పూజాంతరము తిరిగి మా నుదుటిని పెట్టుకునేటువంటి ఆ స్థితిని పోగొట్టి
ఏ విగ్రహం కనిపిస్తే ఆ విగ్రహానికల్లా నీళ్ళల్లో కలిపేసి, ఎందులో పడితే అందులో కలిపేసి ఈ యొక్క కుంకుమ, ఈ యొక్క విభూది, చందనం, పసుపు ఏవి కనిపిస్తే ఆ ఒక్క పదార్థాలన్నింటినీ కూడా జలంలో కలిపేసి నీ మీద పోసేసేది కాకుండా ఆ ఒక్క వాటిని ఈ యొక్క మిగిలినటువంటి విగ్రహాలకు కూడా పోసేసి అపభ్రంశం చేసేస్తున్నారు. నీ యొక్క స్ఫటికలింగానికి వచ్చేటప్పటికి వాటి మీద పోసేటప్పుడు ఏం చేస్తున్నారంటే రకరకాలైనటువంటి ఈ యొక్క రంగులు కనిపించాలని చెప్పేసని ఇటు కుంకుమ, అటు పసుపు, ఇంకా మిగిలినటువంటి ఇంకేవో రంగులు కలిపినటువంటి నీలం రంగు లాంటి రంగులు కలిపినటువంటి నీళ్లతో కలిపినటువంటి వాటిని పోస్తూ ఆ స్ఫటికలింగం మీద నీ తాలూకు రంగులను చూసుకుంటూ మురిసిపోతున్నారు తప్పితే వాస్తవానికి పరమేశ్వర, కాళహస్తీశ్వర నిన్ను చూసి మహన్యాసపూర్వకంగా, మహన్యాసము అంటే ఆ ఒక్క మానవ శరీరంలోకి ప్రతి అంగంలోకి కూడా పరమేశ్వర నిన్ను ఆవాహన చేసుకుని ఈ నమక చమకాదులతో పూజించటం అనేటువంటిది పోయి, పరమేశ్వర ఇది అపభ్రంశమైపోయిందయ్యా, ఇటువంటి పూజల్ని నీవు సంతసిస్తున్నావు లేక వీటిని ద్వేషిస్తున్నావో కూడా తెలియలేనటువంటి పరిస్థితి మాకు ఏర్పడిందయ్యా. కనుక ఈ అపభ్రంశ మార్గాలన్నింటినీ కూడా తొలగించి, ఒక భక్తుడు అంటాడు, నీవు ఎప్పుడైతే నీ యొక్క లింగాకృతిని పూజించుకునేటువంటి రోజులు వస్తాయో అటువంటి రోజులు వచ్చే వరకు కూడా నిన్ను రాళ్ల పెట్టి కొడతానయ్యా అని చెప్పేసని ఆ భక్తుడు నిన్ను రాళ్ల పెట్టి కొట్టాడయ్యా. అయినా కూడా నీకు ఇంకా జ్ఞానోదయం కాలేదు, మాకు జ్ఞానాన్ని ప్రసాదించలేదు. ఇంకా నువ్వు పశుపతినాథుడిగానే నువ్వు ఆ ఒక నేపాల్ దేశంలో ఉండిపోయావు, భారతదేశాన్ని వదిలేసి నేపాల్ దేశంలో ఉండిపోయి మమ్మల్ని అజ్ఞానులుగా చేస్తున్నావయ్యా అనేటువంటి విషయాన్ని ఇక్కడ దుర్జటి మహాకవి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఆ ఒక వెంకటనాథుడి అనుగ్రహంతో ఆ ఒక జ్ఞానాన్ని ప్రసాదించి అభిషేకము అనేటువంటిది ఒక లింగాకృతికి మాత్రమే చేయాలి తప్పితే మిగిలినటువంటి వాటికి కాదు. ఆ లింగాకృతిలో ఉన్నటువంటి నీకు పూజించటం మూలంగా ఆ ఒక లింగం మీద పోసినవన్నీ కిందకి జారి వస్తాయి. ఇక్కడ విగ్రహాలకు పోసినవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయి ఎన్ని నీళ్లు పోసినప్పటికీ కూడా అవి బయటికి రాక దుర్గంధం వచ్చి ఆఖరికి ఈ యొక్క చందనం ఇవన్నీ కూడా పూయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కాళహస్తీశ్వర మాకు జ్ఞానాన్ని ప్రసాదించి మాకు సరైనటువంటి ఆ అయ్యప్ప అనేటువంటి ఆయన మాకు ఆ ఒక నయన కాంతుల వెలుగులో మాకు దారి చూపిస్తాడనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.